హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము తెలుగులో సెకండ్ పార్ట్ ఆఫ్ ద సిలబస్‌లో ఉన్న కవి పరిచయాలు, ఇంపార్టెంట్ కవి పరిచయాల గురించి డిస్కస్ చేద్దాం. తెలుగులో కవి పరిచయం గురించి డైరెక్ట్‌గా అడగకపోవచ్చు స్టూడెంట్స్. లెసన్ ఇచ్చి ఆ కవి గురించి రాయండి అని అడుగుతాడు. జీవన భాష్యం కవి గురించి రాయండి అని ఎలా అడిగాడో, ఒక లెసన్ ఇచ్చి ఆ కవి గురించి రాయండి అంటాడు. ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా కవి ఇచ్చి ఆ కవి గురించి రాయండి అంటాడు. ఏ విధమైన ఇచ్చినా మనము ఆన్సర్ రాసేటట్టు ఉండాలి. జీవన భాష్యం కవి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి. కాలము నారాయణ రెడ్డి గారు 1931లో జన్మించారు. ఇతని ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లా అనుమాజీపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగరెడ్డి నారాయణ రెడ్డి. ఈయన రచనలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు మొదలైన 70కి పైగా కావ్యాలు రాశాడు. పురస్కారాలు: భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించబడింది. విశ్వంబర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నాడు. సో మనకి ఈ 4 చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఏంటి అంటే కాలం రాయాలి, ఏ కవి గురించి అయినా, ప్రాంతము, రచనలు, పురస్కారాలు. సో కాలం రాసి మనం వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల పేరు కూడా రాయాల్సి ఉంటుంది. కానీ ఈ 4 పాయింట్స్ కంపల్సరీగా రాయాలి. అందుకని వీటిని 2 మార్క్స్‌తో రాయడం జరిగింది. సో ఈ 4 పాయింట్స్ కంపల్సరీగా మీరు కవి పరిచయంలో ఉండేటట్టు చూస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ కవి పరిచయం గోల్కొండ పట్టణం కవి ఆదిరాజు వీరభద్రరావు గారు. ఈయన కాలం: జననం 16-11-1890, మరణం 28-9-1973. ప్రాంతం: ఆదిరాజు వీరభద్రరావు గారు ఖమ్మం జిల్లా మదిర తాలూకాలో జన్మించి హైదరాబాదులో స్థిరపడ్డాడు. ఈయన రచనలు: ఈయన ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ జీవిత చిత్రావళి, జీవిత చరిత్రలు, నవ్వులు పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్ అనే రచనలు చేశాడు. ఈయన పురస్కారాలు: తన పాండిత్యం పరిశోధనలతో తెలంగాణ భీష్ముడుగా పేరు తెచ్చుకున్నాడు. సో కవి గురించి కాలం, ప్రాంతం, రచనలు, పురస్కారం ఇట్లా సెపరేట్‌గా రాసినా సరిపోతుంది. లేకుంటే పేరాగ్రాఫ్‌లో ఇవన్నీ కవర్ అయ్యేటట్టు రాసినా సరిపోతుంది. ఇప్పుడు ఇంకో కవి గురించి చూద్దాం. భిక్షపాట కవి శ్రీనాథుడు. తెలుగు సాహిత్యంలో పేరు పొందిన కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. కొండవీటిని పరిపాలించిన పెదమకోటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. ఈయనకి కవి సార్వభౌమ బిరుదు పొందాడు. మరుత్తరాక్ష చరిత్ర, శాలివాహన సప్తశతి, పాండితరాజ్య చరిత్ర, శృంగార నౌషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్ర శ్రీనాథుని రచనలు. భూమికపాట కవి గూడూరి సీతారాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుమాజీపేట గ్రామంలో గూడూరి సీతారాం జన్మించాడు. ఈయన 18/7/1936లో జన్మించాడు. 25/9/2011లో మరణించాడు. 1953 నుండి 1960 వరకు సుమారు 80 కథల వరకు రాశాడు. వీటిలో కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి. తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత. స్వాతంత్ర్యానంతరం తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడటమే కాకుండా 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. పలు గ్రంథాలకు సంపాదకుడిగా వివరించాడు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజీరీకం ఈయన ప్రసిద్ధి కథలు.